కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మంత్రులందరికీ శాఖలు కేటాయించారు ప్రధాని మోదీ. కీలకమైన హోంశాఖ మరోసారి అమిత్ షాకు ఇచ్చారు మోదీ. ఈసారి కూడా రాజ్నాథ్ సింగ్ కు రక్షణ శాఖ, జైశంకర్ కు విదేశాంగ శాఖ, నిర్మలా సీతారామన్ కు ఆర్థిక శాఖ, నితిన్ గడ్కరీకి రోడ్లు రవాణా శాఖ కేటాయించారు. అలాగే మనోహర్ లాల్ ఖట్టర్ కు పట్టణాభివృద్ధి, అశ్విని వైష్ణవ్ కు రైల్వే, సమాచార ప్రసార శాఖ బాధ్యతలు అప్పగించారు. అలాగే జేపీ నడ్డాకు వైద్య శాఖ, శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యవసాయ శాఖ, ధర్మేంద్ర ప్రధాన్ కు విద్యాశాఖ కేటాయించారు ప్రధాని మోదీ. ఇక పీయూష్ గోయల్ కు వాణిజ్య శాఖ, మన్సుఖ్ మాండవీయకు క్రీడలు, కార్మిక శాఖ, భూపేంద్ర యాదవ్ కు పర్యావరణ శాఖ బాధ్యతలు అప్పగించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులకు కీలక శాఖలు వరించాయి. కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ కేటాయించారు ప్రధాని మోదీ. అలానే హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కు బాధ్యతలు అప్పగించారు. ఇక రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ, శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అప్పగించారు మోదీ. గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ను నియమించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. పీఎం ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్లు అదనంగా నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. నూతన కేబినెట్లో తీసుకున్న తొలి నిర్ణయం ఇది. ఇక కొత్త ఇళ్లకు ఉచితంగా గ్యాస్, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఇళ్లను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్మించనున్నారు.